వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు యేసే పరిష్కారం నిర్వహిస్తున్న బిగ్ డయాసిస్ అసోసియేషన్ వివరాలు నేను చెబుతాను, వినండి. యేసే పరిష్కారం 6130 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. దేవుని కృప. ఈ సంవత్సరం ఆఖరి వరకు ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా ఉంటుంది. ఎపిసోడ్ సహకారిగా మీరు మారి దీవించబడండి. మీరు స్వల్పమైన మీ అనుకూలమైన నగదు విరాళంగా ఇచ్చి వేల మంది, లక్షలాది మంది వాక్యం వినే అవకాశం కల్పించండి. రెండవది, యేసే అన్నదాత ఆహార ముడి పదార్థాల పంపిణీ, ఉచిత పంపిణీ కార్యక్రమం విధవరాండ్రు, ఎయిడ్స్, క్యాన్సర్, లెపర్స్, కుష్టి వ్యాధిగ్రస్తులు, పక్షవాయువు, మానసిక రోగులు, కుంటి, గుడ్డి, మోగ, చెవిటి ఇట్లాంటి వారికి, అనాథ బాలలు, ఓల్డ్ ఏజ్డ్ హెల్ప్లెస్ పీపుల్, వీరందరి నిమిత్తం ప్రవేశపెట్టాము ఈ పథకం. మీరు ఒక ఫుడ్ ప్యాక్ 1000 రూపీస్ అవుతుంది అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్తో, డిస్ట్రిబ్యూషన్ ఛార్జెస్తో. మీరు కనుక ఒక ప్యాక్ ఇవ్వగలిగితే ఒక కుటుంబానికి ఆసరా అవుతుంది. లేదు, ఇద్దరు కలిసి ఒక ప్యాక్ ఇవ్వాలంటే నెలకు 500 రూపాయలు మీరు ఇవ్వగలిగితే యేసే అన్నదాత ఫ్యామిలీ క్లబ్లో మీరు మెంబర్స్గా ఉండవచ్చు. పిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా భాగస్థులు అవ్వచ్చు. మరియు యేసే అన్నదాతలో సాయంకాలపు వేళ ఉపాహార పథకం చేస్తున్నాను. దీనిని మీరు స్పాన్సర్ చేయొచ్చు. ఎవ్రీడే 1000 రూపీస్తో మీరు సపోర్ట్ చేస్తే 200 మందికి ఉపాహారం ఇవ్వచ్చు. 200 people will get the food only with 1000 rupees. యేసే ఆదరణకర్త 3వ కార్యక్రమం ఇది. యేసే ఆదరణకర్త. ఈ కార్యక్రమం ద్వారా ఫ్రీ క్యాఫెన్ బాక్సెస్, స్వల్ప ఖర్చుతో ట్రాన్స్పోర్టేషన్, ఫ్రీజర్ బాక్సెస్ మరియు విలపిస్తున్న ప్రజలు, మృతులను గూర్చి విలపిస్తున్న ప్రజలకు, ఆ కుటుంబానికి, ఆ రోజు బంధువులకు ఉచితంగా ఆహారం పంపించటం. ఇది ఇప్పటికీ 3 దినాలుగా నేను 3 పంపించాను. దే వర్ సో మచ్ కంఫర్టెడ్ బై గాడ్స్ గ్రేస్. ఇది యేసే ఆదరణకర్త పథకం. 4వది యేసే ఉపాధికర్త. యేసే ఉపాధికర్త. దీనిలో నిరుద్యోగులకు, ప్రధానంగా విధవరాండ్రకు ఉపాధి కల్పించటం. ఇది ప్రధాన ఉద్దేశం. 5వ ప్రాజెక్ట్ యేసే ఆరోగ్య రక్ష. ఇవన్నీ కూడాను బిగ్ అసోసియేషన్ యొక్క పరిచర్యలే. ఇవన్నీ కూడాను బిగ్ అసోసియేషన్ యొక్క పరిచర్యలే. యేసే ఆరోగ్య రక్ష. ఈ కార్యక్రమం ద్వారా ప్రధానంగా వార్ ఆన్ డయాబెటీస్ ఒక 50 రూపాయలతో
బ్రేక్ఫాస్ట్ అండ్ 2 బ్లడ్ టెస్ట్స్ చేసే కార్యక్రమం. వెరీ చారిటబుల్ యాక్షన్ ఇది. తర్వాత ఒక 3 మెడికల్ సెంటర్స్ MBBS డాక్టర్స్తో పెట్టించి పేదలకు ఒక 20 రూపాయలకో 25 రూపాయలకో కన్సల్టెన్సీతోనే వైద్యం చేయించడం చారిటబుల్ యాక్షన్ ఇది. ఇది యేసే ఆరోగ్య రక్ష. దేవుని కృప వలన యేసే రైతు స్నేహితుడు. వెజిటబుల్ మార్కెట్, రైతు బజార్ కంటే తక్కువ రేట్స్తో వెజిటబుల్స్ ఇచ్చే ఒక గ్రేట్ ఎఫర్ట్ టు సర్వ్ ద కంట్రీ పీపుల్, సిటిజన్స్. ఈ ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తున్నాం. యేసే జ్ఞాన ప్రదాత. ఈ ప్రోగ్రాం ద్వారా 10th విద్యార్థులకు ట్యూషన్ సెంటర్స్ ఫ్రీగా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. యేసే న్యాయకర్త, లీగల్ సెల్. వెరీ లెస్ ఛార్జెస్తో కౌన్సిలింగ్ యాజ్ వెల్ యాజ్ అడ్వకేసీ ఏర్పాటు చేసి అర్థం చేస్తారు. ఇట్లా యేసు పేరిట అనేక సేవలు చేయాలనుకుంటున్నాను. మీరు నాతో భాగస్థులు అవ్వండి. మీరు చాలా తక్కువ అమౌంట్స్తో, వెరీ లిమిటెడ్, within 500 రూపీస్తో యూ కెన్ జాయిన్ విత్ మీ ఇన్ దిస్ మూమెంట్, నాట్ లెస్ దాన్ 500. ఒక క్లబ్లో, ఫ్యామిలీ క్లబ్గా పెట్టుకున్నాం, అందులో జాయిన్ అవ్వండి. గ్రేట్ థింగ్స్ చూస్తాం మనం. ఇది నేను కొద్ది రోజులుగా అనౌన్స్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఛాన్స్ వేరే ఒకటి లేదు, పబ్లిసిటీ ఛాన్స్ ఇది ఒక్కటే ఉంది కాబట్టి మీకు ఇస్తున్నాను. యేసే అన్నదాత రాత్రి 8:30కి బెయిర్షెబా టీవీలో అధినేత డాక్టర్ రెవరెండ్ సాల్మన్ రాజ్ కొయ్యూరి గారి సహాయంతో ఉచితంగా నాకు స్లాట్ ఇచ్చారు వారు. అందులో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వాక్యం చెబుతూ ప్రజలకి మెయిల్ చేస్తాను. ఇది నా ప్రోగ్రామింగ్. ప్రార్థన చేద్దాం, వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రతిరోజు నేను కొంచెం సమయం తీసుకుంటున్నాను, దయచేసి నన్ను బేర్ చేయమని మనం చేస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. మీ సహాయము కొరకు అర్థిస్తున్నాము. నీ తలంపులతో నింపమని అడుగుతున్నాము. మీ వాక్యముతో నింపమని అడుగుతున్నాము. మీ సారూప్యములోకి మార్చమని అడుగుతున్నాము. ఈ లోకములో మమ్మను చూచినప్పుడు మిమ్మల్ని చూడగలిగేటట్లుగా మమ్మను మార్చమని అడుగుతున్నాము. ఈ లోకాన్ని మార్చమంటం లేదు ప్రభు, మమ్మలను మార్చండి. లోకం అదే మారిపోతుంది. అట్టి కృపమ్మని అడుగుతున్నాము. నేటి వాక్యము ద్వారా మాట్లాడండి. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మనకున్న సమయము చాలా తక్కువ ఉంది, కొద్ది మాటలు చెప్తాను, ఒక వచనమే వర్ణిస్తాను. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్టుగా మీరు జాలి గల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనండి. చూడండి, ఇక్కడ కాగా 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 అనే పదంతో పిలిపిస్తున్నాడు. కాగా దేన్ని బట్టి అంటే పై వచ్చిన బట్టి. దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు
ప్రియమైనటువంటి వ్యక్తులు ఎలా ఉంటారో మనం అలాగా ఉండాలి. అది సందేశం. దేవుని చేత ఏర్పరచబడిన వారు ఏ విధంగా ఉంటారు? దేవుని చేత ఏర్పరచబడిన వారు ఏ విధంగా ఉంటారు? నెంబర్ 1, ఫోకస్ ఆన్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. You must focus on the purpose of God in your life. Number 1, నీ జీవితంలో నువ్వు ఎట్లుండాలంటే ఏర్పరచబడితే దేవుని చిత్తము మీద మీ ధ్యాస ఉంచుకున్న వారు ఉండాలి. ఒక మాట చెప్పనా మీకు? ఈ మధ్యన మెడికల్ టర్మ్స్లో శ్వాస మీద ధ్యాస అని ఒకటి వచ్చింది. అంటే మెడిటేషన్, యోగా, దానిలో కాన్సన్ట్రేషన్ వస్తుందట. అందుకు అది చేయమన్నారు. బైబిల్ ఏం చెప్పింది? ఫోకస్ ఆన్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? దావీదును ఏర్పరచుకున్నాడు టు రీన్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ టు ప్రొటెక్ట్ దెమ్. తన ప్రజల్ని రక్షించాలనుకున్నాడు. దేవుడు దావీదుని ఏర్పరచుకున్నాడు. దావీదు దేవుని సేవ యథార్థ హృదయముతో ఆయన చిత్తానుకూలంగా చేశాడు. రైట్ ఫ్రెండ్స్? దావీదు 70 ఏళ్లే బతికాడు. దావీదు 30వ ఏట రాజయ్యాడు. 40 సంవత్సరాలు అతడు రాజుగా ఉన్నాడు. 7 సంవత్సరాలు హెబ్రోనును పరిపాలించాడు. 33 సంవత్సరాలు జెరూసలేమును ఆయన పరిపాలించాడు. ఎన్నో యుద్ధాలు చేశాడు. ఎన్నో యుద్ధాలు చేశాడు. రెస్ట్లెస్. ఐ విల్ ఆస్క్ యు ఏ క్వశ్చన్. దావీదు కాలంలో ఎంతమంది లేరండి? కొందరు పశువులు మేపుకున్నారు, కొందరు వ్యాపారం చేశారు, కొందరు ఇళ్ళు కట్టారు, కొందరు వడ్రంగం పని చేశారు, కొందరు వంటలు చేశారు, డిఫరెంట్ వర్క్స్. కొందరు బట్టలు కుట్టారు, కొందరు చెప్పులు కుట్టారు. దేర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ వర్క్స్ ఆన్ దోస్ డేస్. బట్ వాట్ డేవిడ్ డిడ్? కానీ ఏం చేశాడు దావీదు? యుద్ధాలు చేశాడు. దావీదు యుద్ధాలు చేశాడు. 2 పనులు చేశాడు దావీదు. దేవుని చేత ఏర్పరచబడ్డాడు. 2, 1 దేవునితో సహవాసం చేశాడు. దేవునికి తగిన వారు దేవునితో సహవాసం చేయాలి. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కువసేపు దేవునితో సహవాసం చేయాలి. ఇట్ గివ్స్ యూ ద విక్టరీ, సక్సెస్ అండ్ గ్రేట్ పవర్ టు మేనిఫెస్ట్. నువ్వు ఎంతగా దేవునితో సహవాసం చేస్తావో అంతగా నీ ఎక్స్టర్నల్ లైఫ్ శక్తివంతంగా ఉంటుంది. దిస్ ఈస్ ద సీక్రెట్ ఫ్రెండ్స్. మీరెంత ప్రార్థిస్తారు, మీరెంత వాక్యాన్ని పఠనం చేస్తారు, మీరెంత దేవునితో గడుపుతారు, అంత విజయం చూస్తారు. అంత విజయం పాపం మీద, అంతటి విజయం లోకం మీద, అంతకంటే గొప్ప విజయం మీ సొంత దేహం మీద మీరు చూస్తారు. దేవునికి తగినవాడు అని అంటే దేవునితో సహవాసం చేసేవాడిగా, దేవుని మాట వినేటువంటి వానిగా, దేవునికి లోబడేటువంటి వానిగా, దేవుని ప్రతినిధిగా, దేవుని యొక్క సారూప్యం కలిగిన వానిగా, దేవుని వలే ఆలోచించువానిగా, దేవుని వలే లక్షణాలు ప్రదర్శించేవానిగా ఉంటాడు. దట్ ఈస్ వన్ కైండ్. అండ్ ద అదర్ వన్ ఈస్, దేవుని వలన ఏర్పరచబడిన వారు ఎట్లుంటారంటే ఫోకస్ ఆన్ ద పర్పస్ అబౌట్ దేర్ లైఫ్. ఎందుకు నన్ను పిలిచాడో ఆ పనే చేస్తాం. నో డీవియేషన్, నో డీవియేషన్. నేను నా దినాలు లెక్కించుకుంటున్నాను. నాకు 70 ఏళ్ళ ఆయుష్ అయితే ఇంకా నేను జీవించగలిగేటువంటి దినాలు 7586.
7586. దినాలు లెక్కించుకుంటున్నాను. 11 దినాలుగా నేను లెక్కిస్తున్నాను. There is much growth in my life, friends. రుణరహితం అవుతున్నాను నేను. I started rectifying myself. నేను నన్ను మార్చుకుంటున్నాను. లోకాన్ని నేను మార్చలేను. But I can show them a solution. He is the man who understands the real solution for all kinds of problems. అదవుతుందా? కనుక మన జీవితం దేవునిపై ఫోకస్ చేస్తే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నో డీవియేషన్, నో డైవర్షన్, నో డిస్కరేజ్మెంట్, నో డిఫీట్ ఫీలింగ్ అక్కర్లేదు. God is in us and with us to strengthen us to fulfill the purpose of God in our life. Wonderful God. 24 hours ఇచ్చాడు. 24 hours is the purpose of God for us. 24 గంటలు నీకు ఇవ్వటమే దేవుని చిత్తం. Time is the grace of God for you. Friends, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనాన్ని ఉంచుకున్నాడు. ఇఫ్ గాడ్ కాల్స్ యూ బ్యాక్ వెళ్ళిపోతావు. ఇఫ్ గాడ్ అలౌస్ యూ టు వర్క్ పనిచేస్తావు. పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతిలో నిన్ను నువ్వు ఉంచుకో. అధైర్యపడబాకు. దేవుని చిత్తము నెరవేర్చువాడవుగా బలశూరుడువుగా మారిపో. Come to the discipline. Shape up your life, friend. బద్ధకాన్ని వీడు మిత్రమా, బాగుపడతావు. నీ నోటి మాట కాచుకో, బాగుపడతావు. నీ పరిచయాలు, నీ సంబంధాలు జాగ్రత్త చేసుకో, ఆనందిస్తావు. This is the true word of God, friend. దేవుని చేత ఏర్పరచబడ్డావు. Don't deviate yourself. If you are a doctor, be on that job. If you are an engineer, be on that job. If you are a bank employee, be on that job. Don't deviate. దేవుడు నీకు ఇచ్చిన పని, బాధ్యత విస్మరించదు. Be careful, be loyal, be responsible. Then you will be a successful servant of God and child of God. అవమలాగా పరిగెత్తి పండ్లు తినబాక వద్దన్నవి. It may be tasty, it may looks good, but don't go. Don't touch it, don't pull it, don't eat it. It harms you, friend. ఇవాళ చాలామంది క్రిస్టియన్స్ తలతలలాడుతున్న మద్యానికి అలవాటు పడిపోతున్నారు. కల్చర్ పేరిట కొంచెం సేవిస్తున్నావా మిత్రమా? లుక్ ఎట్ ద క్రాస్. గాడ్ షెడ్ బ్లడ్ ఫర్ యూ, బట్ యూ ఆర్ టేకింగ్ ఆల్కహాల్. ఈజ్ ఇట్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ యూ? దేవుడు నిన్ను బట్టి సంతోషంగా ఉంటాడా? దేవుని చేత ఏర్పరచబడిన వాడవు నీవు. You are chosen by God, you are elected by God for Him. How great it is, friend. How privileged it is. What a great joy it is, friend. Understand the purpose of God. దేవుడు నిన్ను తన మహిమార్థం పిలుచుకున్నాడయ్యా. నీకు విషయం తెలియట్లేదేమో, నేను చెబుతున్నాను. He wants to glorify you. తను మహిమ పొందటానికి పిలవటం పెద్ద గొప్ప కాదండి.
నిన్ను మహిమపరచడానికి పిలిచాడు. అది గొప్ప, అది ప్రేమ. రైట్? నేను నా కుమారుణ్ణి మహిమపరచాలనుకుంటున్నాను, నా కుమారుడు నన్ను మహిమపరచాలనుకుంటున్నాడు. అదే కదా ఆనందం, అదే కదా పర్పస్, అదే కదా ఏర్పాటు. కాబట్టి మీ పిల్లలు మిమ్మల్ని మహిమపరచాలి అని అంటే మీరు మీ పిల్లలను మహిమపరచాలి. మీ భార్య మీకు లోబడాలంటే మీరు మీ భార్యను ప్రేమించాలి, లోబడుతుంది. దెర్ ఇస్ నో అదర్ వర్క్. నేను ఒక వివాహంలో వాక్యం చెప్పాను. అక్కడ ఒక బిషప్ గారు, నేను చాలా 10 నిమిషాలు వాక్యం చెప్పాను. నేను అనుకున్నాను చాలా గొప్ప ప్రసంగం చేశాను అనుకున్నాను. కానీ నా తర్వాత బిషప్ గారు 2 మాటలు చెప్పాడు, 1 నిమిషం చెప్పాడు. ఎంత అద్భుతంగా చెప్పాడంటే ఒకే పని ఇచ్చాడట భర్తకి. గాడ్ హ్యాస్ గివెన్ ఓన్లీ వన్ వర్క్ టు హస్బెండ్. అదేంటో తెలుసా? లవ్ హర్ కంటిన్యూస్లీ. ప్రేమిస్తూ 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 ప్రేమిస్తూనే ఉండాలంట. నో ఇంటర్వెల్, నో గ్యాప్. రైట్? భార్య అయితే లోబడుతూ 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 ఇంకా లోబడుతూ ఇంకా లోబడుతూ ఇంకా లోబడుతూ, నో ఫుల్ స్టాప్. ఇట్స్ స్ట్రీమ్ లైక్ ప్రవాహం, ప్రవాహం. ఆ కుటుంబం కదా ఆనందంగా ఉండేది. మనం ఎన్ని మర్మాలు చెప్తే ఏమిటండి? ఈ 2 లేని చోట ప్రేమ విధేయత లేని కుటుంబం నిలబడుతుందా? దేవునిచే ఏర్పరచబడ్డారు మీరు. మీరు దేవుని చేత ఏర్పరచబడ్డారు. హౌ ఈజ్ యువర్ లైఫ్ టుడే? మీ జీవితం ఎలా ఉంది? పేదరికంలో ఉండిపోయావా? శాపములో ఉండిపోయావా? కన్ఫ్యూజన్లో ఉన్నావా? కమ్ అవుట్ ఆఫ్ దట్. కమ్ టు గాడ్. కమ్ టు జీసస్. ఐ విల్ హెల్ప్ యూ. ఇఫ్ యూ వాంట్ మీ టు హెల్ప్ యూ, ఐ విల్ హెల్ప్ యూ. కమ్ ఫ్రెండ్, రా మాట్లాడుకుందాం. వాట్ కన్ఫ్యూజన్ యు ఆర్ హ్యావింగ్ ఇన్ యువర్ లైఫ్? యంగ్ మ్యాన్, you are choosing for God. Young sister, you are choosing for God. Come to me, I'll explain you how can you come out of that confusion. I'm available in Baraka Church. You can come at any time. Take the appointment and come. నువ్వు దేవుని చేత ఏర్పరచబడ్డావు. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? నీ ప్రాబ్లం ఏంటి? దెన్ వాట్ ఈస్ ద సొల్యూషన్? వై యు ఆర్ హ్యావింగ్ ప్రాబ్లం? ఎందుకు నీకు సమస్య ఉంది? నువ్వు ఏర్పరచబడిన వాడవైతే నీకెందుకు సమస్య ఉంది? రా, డిబేట్ చేద్దాము. బైబిల్ అర్థం కాలేదా? ఒకవేళ యు మే నాట్ క్రిస్టియన్ ఫ్రెండ్, బైబిల్ అర్థం కాలేదా? అర్థం కావాలనుకుంటున్నావా? రా, నేను చెప్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద బైబిల్. I will explain you, friend, I will explain you the God. I will explain you the plan of God, the purpose of God. అసలు నువ్వు భూమి మీద ఎందుకున్నావు నీకు అర్థమైందా? రా బాబు, నేను చెబుతాను. నువ్వు ఛాలెంజ్ చేయవసలా దానికోసం. వచ్చి వింటే చాలా అర్థమవుతుంది. మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు అట్లా తగినట్టు ఉండండి అన్నాడు. పరిశుద్ధులు, ప్రియులు. ఒకవేళ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే రోజుకో ప్రసంగం అవుతుంది. నేను స్కిప్ అవుతాను, నేను కాదట్లేదు, నాకు టైం కూడా లేదు. దేవునిచే ఏర్పరచబడిన వాడు ఎట్లా ఉండాలి అని అంటే, 1 దేవునితో సహవాసం చేసేవాడు ఉండాలి. 2 దేవుడు చెప్పినది చెప్పినట్లు చెప్పిన విధానంలో చేయవాడుగా ఉండాలి. హిస్ ఐస్ షుడ్ బి ఆన్ గాడ్ ఆల్వేస్. అది దేవుడు ఏర్పరచుకున్నవాడు. రెండవది పరిశుద్ధులు. పరిశుద్ధులు అంటే ప్రత్యేకించబడ్డవారు. నాట్ లైక్ ఆల్, నాట్ లైక్ ఎవ్రీవన్, నాట్ లైక్ ఎనీవన్, నాట్ లైక్ ఎనీబడి. సెపరేట్,
యూనిక్, నాట్ లైక్ ఆల్. యు ఆర్ ఏ సెపరేటెడ్ పర్సనాలిటీ. నువ్వు ప్రత్యేకితుడివి. ఒక ఆఫీస్కి వెళ్ళండి, ఎవరి సీట్ వాళ్ళకే ఉంటుంది, ఎవరి డ్యూటీ వాళ్ళకే ఉంటుంది, ఎవరి పని వాళ్ళకే ఉంటుంది, ఎవరి ఫైల్ వాళ్ళకే ఉంటుంది, ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళకే ఉంటుంది. మరి మనకెందుకు లేదండి క్రిస్టియన్స్? టెల్ మీ. పరిశుద్ధుడువా నీవు? ఆర్ యూ సెపరేటెడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద వరల్డ్, ఫ్రమ్ ద పీపుల్? ఇఫ్ నాట్, టుడే ఈజ్ ద రైట్ టైం ఫ్రెండ్. పరిశుద్ధుడు అంటే ఏంటో గొప్ప అనుకోబాకు. నిన్ను నువ్వు యూనిక్గా గుర్తించు. నీలాంటి వాడు ఇంకోటి లేడు ప్రపంచంలో. నీకు తెలుసా అది? నీ ఫింగర్ ప్రింట్ వేరు ప్రపంచంలో అందరికంటే కూడా. నీ హ్యాండ్ రైటింగ్ వేరు ప్రపంచంలో అందరికంటే కూడా. నీ స్కిన్ టింట్ వేరు ప్రపంచంలో అందరికంటే కూడా. నీ హెయిర్ వేరు ప్రపంచంలో అందరికంటే కూడా. నీ యొక్క ముఖ వచ్చస్సు వేరు, నీ ముఖ కవళికలు వేరు. ప్రపంచంలో 830 కోట్ల మంది ఉంటే నీలాంటోడు ఒక్కడు కూడా లేడు. యు ఆర్ యూనిక్, యు ఆర్ యూనిక్, యు ఆర్ యూనిక్. డోంట్ బి ఎఫ్రైడ్ ఫ్రెండ్, డోంట్ బి ఎఫ్రైడ్. పరలోకంలో ఉండటం కంటే నాకైతే భూలోకంలోనే చాలా గొప్ప ఉందనిపించింది. ఎందుకో చెప్తాను. డోంట్ బీ కన్ఫ్యూజ్డ్. నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ యుద్ధం ఉంది, పోరాటం ఉంది. దేవుని కోసం నిలబడే ఛాన్స్ ఉంది. ఇక్కడ విట్నెసింగ్ ఫర్ క్రైస్ట్ ఇక్కడ ఉంది. అక్కడ ఆల్రెడీ అంత పాపం లేదు. అక్కడ అసలు పాపమే లేదు పరలోకంలో. కాబట్టి ఇక్కడ ఉన్నదే, దిస్ ఈజ్ ద బెస్ట్ టైం ఫర్ అస్ టు అండర్స్టాండ్ గాడ్, టు వర్షిప్ గాడ్, టు సర్వ్ గాడ్, టు స్టాండ్ ఫర్ గాడ్. ఎర్త్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. పరిశుద్ధుడిగా ఉండు, పరిశుద్ధుడిగా ఉండు. Be holy, be holy, be holy. You are unique. నీకు తెలుసా నీలో చాలా శక్తులు ఉన్నాయి. You have a great power in you. You have great talents in you. Have you recognized, friend? గుర్తుపట్టావు ఎప్పుడైనా? దేవుడు నిన్ను ఏమి చిన్న పనిగా చేయలేదు. పౌలు గారు నాడు, పేతురు గారు నాడు, మీరు దేవుని చేతి పనే ఉన్నారు. యు ఆర్ ద వర్క్మ్యాన్షిప్ ఆఫ్ గాడ్. యు ఆర్ ద వర్క్మ్యాన్షిప్ ఆఫ్ గాడ్. దేవుని చేతి పని. గాడ్ మేడ్ యు వెరీ స్పెషల్, వెరీ స్పెషల్, వెరీ స్పెషల్. Yes, I understood it very previously, very short time back. I am for him, I am for him. I understand that. కనుక నేను మనవి చేస్తున్నాను, ఎవరు అయినా సరే ఏ విధమైనటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నా, యూ కెన్ కాల్ మీ. We will sit and discuss and we will study the Bible. ప్రార్థన చేద్దాం. నా ప్రాజెక్ట్స్ అని చెప్పాను మీకు. ఏసే పరిష్కారం, ఏసే అన్నదాత, ఏసే ఆరోగ్య రక్ష, ఏసే ఉపాధికర్త, రైట్, ఏసే జ్ఞానప్రదాత, ఏసే రైతు స్నేహిత. దిస్ ఆల్ మస్ట్ కమ్ ట్రూ అండ్ ఎఫెక్టివ్. బీ ద పార్ట్నర్ విత్ మీ జస్ట్ బై జాయినింగ్ ఇన్ ఫ్యామిలీ క్లబ్ ఓన్లీ విత్ 500 రూపీస్ and 1000 రూపీస్. థ్యాంక్ యూ. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ప్రజలను దీవించమని అడుగుతున్నాను, యేసు నామమున అర్థిస్తున్నాను. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమేన్.